ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దదాంగులం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రియ ప్రేక్షకులారా, మేషరాశి వాళ్లకు ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది, మాస భవిష్యము అనేటువంటిది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో ఏ గ్రహాలు మార్పాటు అవుతుంది అనేటువంటిది మనం తెలుసుకుంటామండి. ఫిబ్రవరి 1వ తారీఖు బుధుడు మేషరాశి వాళ్లకు భాగ్యస్థానం నుండి దశమ స్థానానికి, కర్మస్థానానికి వస్తున్నారు అన్నమాట. అది మంచిదే. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ అది గురువు ఇల్లు కాబట్టి బుధునికి శత్రుస్థానము. అదే మకర రాశికి బుధుడు వస్తే అది మిత్రస్థానం కాబట్టి శుభఫలము అనేటువంటిది మనము తెలుసుకోవచ్చు. కాబట్టి ఫిబ్రవరి 1 బుధుడు దశమ స్థానానికి, 10వ స్థానానికి వస్తున్నారన్నమాట. అలాగే ఫిబ్రవరి 5వ తారీఖు కుజుడు అంటే అంగారకుడు, ఆయన కూడా మిత్రస్థానం నుండి ఉచ్చస్థానానికి వస్తున్నారన్నమాట. ఉచ్చస్థానం అంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్. దశమ స్థానంలో 100/100% బలిష్టంగా ఉంటున్నారు 5వ తారీఖు ఫిబ్రవరి నుంచి. అది చాలా బలిష్టమైన ఫలము మేషరాశి వాళ్లకు. ఇకపోతే శుక్రుడు 11వ తారీఖు ఫిబ్రవరి దశమ స్థానానికి వస్తున్నారు. ఒట్టుగా 3 గ్రహాలు దశమ స్థానంలో ఉంటాయన్నమాట. ఇక 13వ తారీఖు సూర్య భగవానుడు దశమ స్థానం నుంచి ఏకాదశ స్థానం అంటే లాభస్థానానికి బయలుదేరుతున్నారు. దశమ స్థానమైనా కూడా శత్రుస్థానమే సూర్యునికి, ఏకాదశమైన శత్రుస్థానమే. సూర్య భగవాన్ నుంచి ఏ విధమైన శుభ ఫలితాలు మనము ఆశించలేమండి. ఇక 19వ తారీఖు ఫిబ్రవరి మాసంలో బుధుడు ఏకాదశ స్థానం అంటే 11వ ఇంటికి వస్తున్నారు, లాభస్థానము. అక్కడి నుంచి బుధాదిత్య యోగము అనేటువంటిది కూడా మీకు అప్లై అవుతుంది. ఇదే కాకుండా శని భగవానుడు మీ రాశి నుంచి 11వ స్థానంలో ఉన్నారు, రాహు 12వ స్థానంలో ఉన్నారు, కేతు 6వ స్థానంలో ఉన్నారు, గురు భగవానుడు మీ రాశిలోనే ఉన్నారు. ఇది గోచార రీతిగా గ్రహస్థితుల ఒక సమాచారం, పరిచయం. ఇక 9వ తారీఖు అమావాస్య అండి. ఫిబ్రవరి 9వ తారీఖు అమావాస్య. ఫిబ్రవరి 24వ తారీఖు వ్యాస పౌర్ణమి, విశేషమైన పౌర్ణమిది, అందరూ కూడా ఆచరించవచ్చు. ఇక ఫిబ్రవరి 15వ తారీఖు కుమార షష్ఠి పూజ ఉంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేసేదానికి చాలా విశిష్టమైన విశేషమైన దినము అని కూడా మనం అనొచ్చు. 16వ తారీఖు రథసప్తమి, సూర్య జయంతి, అది కూడా ఒక విశేషమే అండి. ఇకపోతే మేషరాశి వాళ్లకు ఎలా ఉంది ఈ ఒక మాసంలో అంటే అనేక అంశాలలో అనుకూలంగా ఉంటుందండి. మీరు చాలా విషయాల్లో చూడండి, చేసే అన్ని పనులు కూడా, ఏమేం పనులు చేస్తారో అన్నీ కూడా మీకు మంచి సక్సెస్ అవుతుంది. కొన్ని అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు వేగంగా జరుగుతుంది. రోగ నిరోధక శక్తి అనేటువంటిది మీకు దేహంలో ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. ఖర్చులు కాస్త పెరుగుదల కారణంగా డబ్బులు ఫినాన్షియల్గా కాస్త క్రైసిస్, స్ట్రగల్ అనేటువంటిది మీకు రాగలుగుతుంది. స్థిరమైన ఆదాయాలు మీకు ఉన్నప్పటికీ ఆ ఆదాయం మీకు చాలదండి, చాలకుండా పోతుంది. కాబట్టి బ్యాలెన్స్ చేయాలన్నమాట. మీ మనసులో అంతా రెండు యోచనలు చేస్తుంటారు. కాబట్టి స్థిరంగా ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాలంటే నేరుగా ఒకే డిసిషన్ తీసుకోండి. అది ఆలోచించి తీసుకోండి. అది మీ వరకు చాలా మంచిది. ఇక మేషరాశికి రాశ్యాధిపతి మరియు అదృష్టాధిపతి అయినటువంటి కుజుడు 5వ తారీఖు దశమ స్థానానికి వస్తున్నాడు. కాబట్టి చాలా అరుదైన విశేషమైన ఫలము. ఎలా చెప్తారా? బృహజ్జాతకంలో చాలా స్పష్టంగా చెప్పిందండి. ఆజ్ఞామాన విభూషణాని వసన వ్యాపార నిద్రా కృషి ప్రవ్రజ్యాగమ కర్మ జీవన యశో విజ్ఞాన విద్యా క్రమాత్.
అదే రీతిగా సజాత కులదీపక అనేటువంటి ఒక శ్లోకాన్ని అరుదైన వీటిలో మీకు చెప్తుంది. ఎలా అయితే కుజుడు దశమ స్థానంలో ఉంటే మంచి పేరు మీకు అభివృద్ధి అవుతుంది. దశమ స్థానంలో ఉండేటువంటి కుజుడు కీర్తిని అభివృద్ధి చేస్తాడు. అంటే మీ పేరు ఎక్కువగా మంచి చోట్ల మంచి మాటల రాగలిగే రీతిగా చేస్తాడనమాట కుజుడు. భూమి సంబంధించిన వ్యాపారము, వ్యవహారము, భూమి కొనగడము, అమ్మడము, భూమిలో వ్యవసాయం చేసేటువంటి రైతులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, భూమిని నమ్ముకుని జీవనం చేసేటువంటి అందరికీ కూడా చాలా మంచిగా ఉంటుంది. ప్రశస్తమైన సందర్భము, సమయము అనేది కూడా మనం చెప్పవచ్చు. ఇదే కాకుండా చాలా సాహసవంతులు, ధైర్యవంతులుగా మీరు ఉంటారు. కొన్ని సందర్భంలో కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ని సరి చేసుకోవాలంటే డిసిషన్ కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. అదే కాకుండా దశమంలో కుజుడు ఉచ్చస్థానం ఉండేదాని నుంచి ఈ సైనికులకు, ఉన్నత పోలీస్ అధికారులకు, రక్షణ సచివాలయంలో పనిచేసే వాళ్లకు, డిఫెన్స్ సిస్టము, నేవీ, ఆర్మీ, తర్వాత ఎయిర్ రిలేటెడ్గా ఏ ఒక్క సందర్భంలో పనిచేసేటువంటి మన భారతీయ సైనికులకు కూడా మంచి ఫలితమైనచ్చు. తర్వాత స్పోర్ట్స్ విచారంలో కూడా మీకు చాలా సక్సెస్ ఉంటుందన్నమాట. డాక్టర్స్కి, ఎస్పెషల్లీ సర్జన్స్కి అంతా చాలా బాగుంటుంది, మంచి పేరు వస్తుంది. స్మాల్ స్కేలు, మీడియం స్కేలు, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ నడుపుతుండేటువంటి ఓనర్లకు మంచిగా ఉంటుంది. పనిచేసే వాళ్ళు కూడా చాలా చక్కదైన అనుగ్రహం అనేటువంటిది భగవంతుడు ఇస్తాడనమాట. ఇదే కాకుండా మోకాలు సంబంధించిన సమస్యలు మీకు రాగలుగుతుంది. కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దండి, ఎక్కువ కాళ్ళకి పని ఇవ్వకండి, జాగ్రత్తగా కాస్త చూసుకునేది మంచిది. ఎలక్ట్రిసిటీ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు, వర్క్షాపు, ఎంబీఏ చేసేటువంటి వాళ్ళకు, సిఏ, ఎంకామ్, బీకామ్ ఇలాంటి విద్యాభ్యాసం చేసి భూ వ్యాపారము, కాంట్రాక్ట్ బిజినెస్, సివిల్ ఇంజనీరు ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా మంచి అరుదైన ఉద్యోగ అవకాశము, బిజినెస్ చేసేటువంటి యోగము, భాగ్యం అనేటువంటిది దొరుకుతుంది. ఇక శుక్రుడైతే దశమంలో శుక్రుడు ఉంటే అమలా యోగము అనేటువంటి ఒక యోగము మీకు ప్రాప్తమవుతుంది. సినిమా పనిచేసేటువంటి వాళ్ళకు, హీరోయిన్స్కు, తర్వాత నాట్యము, సంగీతము, కళ, సంస్కృతి ఇవన్నీ కూడా అభ్యాసం చేసేటువంటి వాళ్లకు, బ్యూటీషియన్, మోడలింగు, ఫ్యాషన్ డిజైనింగ్ చేసేటువంటి వాళ్లకు అరుదైన అవకాశం అనేటువంటిది ఫిబ్రవరి మాసంలో మీకు శుక్రుడి నుంచి దొరుకుతుంది. శుక్రుడు మీకు సప్తమాధిపతి కాబట్టి వివాహ విచారంలో కూడా, ఇంట్లో శుభకార్యం అయ్యేటువంటి విచారంలో కూడా శుభఫలమే, అశుభమేమీ లేవు. ఇక వాహన యోగం అనేటువంటిది ప్రాప్తి. కాస్త ఈ ఉద్యములకు, వాద్యము చేసేటువంటి వాళ్ళకందరికీ చాలా బాగుంటుంది, మంచి వ్యవహారం అనేటువంటిది మీకు దొరుకుతుందన్నమాట. ఇక బుధుడైతే దశమస్థానం ఉన్నాడు. టీచర్సు, ప్రొఫెసర్సు, లెక్చరర్స్కి అంతా చాలా మంచి ఫలితము. విద్యాభ్యాసానికి అధిపతి బుధుడు, వ్యాపారానికి అధిపతి బుధుడు, బుద్ధికి, జ్ఞానానికి అభివృద్ధి చేసేటువంటి గ్రహము బుధుడు. కాబట్టి విద్యాతరంగంలో అప్ టు ఎస్ఎస్ఎల్సి కావచ్చు, ఆఫ్టర్ ఎస్ఎస్ఎల్సి అప్ టు సింగిల్ డిగ్రీ కావచ్చు, ఆఫ్టర్ సింగిల్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఏ ఒక కేటగిరీలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు కూడా ఫిబ్రవరి మాసంలో అత్యధికమైన శుభ ఫలితం అనేటువంటిదే మనం చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారం అయితే పార్ట్నర్షిప్ బిజినెస్లో చాలా బాగుంటుంది. వ్యాపారంలో కూడా ఎలా అయితే మీ వ్యాపారం కొనసాగుతుందో కాస్త ఒక మెట్టు ముందుకు వెళ్ళి ఈ కాస్త అభివృద్ధి అవుతుంది. కొత్తగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఒక మారు మీ మూల జాతకాన్ని మంచి జ్యోతిష్యుల దగ్గర చూపించుకొని వేదిక్ అస్ట్రాలజీ, హైయర్ అస్ట్రాలజీ ప్రెడిక్షన్స్ చేసుకున్నారనమాట. చేసుకుంటే సులభమైన పరిహారాలతో మీరు చాలా సంతోషంగా ఉండొచ్చు. ఇవన్నీ కూడా దశమ స్థానానికి వచ్చేటువంటి 3 గ్రహ ఫలితం. ఇక సూర్యుడైతే శత్రుస్థానంలో ఉన్నాడు. 13వ తారీఖు 11వ ఇంటికి వచ్చినా కూడా శత్రుస్థానమే కాబట్టి ప్రతిరోజు లేచి
సూర్యుని దర్శించుకొని సూర్య నమస్కారం చేసుకుంటూ సూర్యుని ఒక చల్లని చూపు మీ పైన పడేటువంటి రీతిగా ప్రార్థన చేసుకుంటూ ఆదిత్య హృదయం అనేటువంటి ఒక శ్లోకాన్ని మీరు చదవడం, లేదంటే మీకు రాదు అంటే యూట్యూబ్లోనో సోషల్ మీడియాలో తీసుకొని దాన్ని వినటం అనేటువంటిది చేయొచ్చు. కాబట్టి సూర్యుని ఒక దోషం అనేటువంటిది మీకు రాకుండా ఉండని అని చెప్పి మీరు సూర్యుడిని ప్రార్థన చేయాలన్నమాట. ఇక 12వ ఇంట్లో రాహు, 6వ ఇంట్లో కేతు అయితే పాపస్థానము, 6, 12 పాపస్థానమే. కాబట్టి పాపస్థానంలో పాపగ్రహం ఉంటే శుభఫలం. అంటే క్రూరా నైవ శుభం కుర్యుహు అనేటువంటి శ్లోకం అప్లై అవుతుంది. క్రూరా నైవ శుభం కుర్యుహు, పాపస్థానంలో పాపగ్రహాలు ఉంటే శుభం కుర్యుహు, మంచి పని చేస్తారు, చెడ్డది చెయ్యరు అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి రాహు కేతువు వలన మీకు ఏమీ నెగటివ్ లేదు. సూర్యుడి నుంచి మాత్రమే మీకు ఈ ఒక నెలలో నెగటివ్ ఉంది. అది కూడా చాలా చక్కగా చిన్న పరిష్కారం నేను మీకు చెప్పాను. ఈ పరిష్కారం చేసుకుంటే అయితే ఖచ్చితంగా మీకు శుభ ఫలితమే. ఇక ఏకాదశంలో శని భగవాన్ ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో ఏ విధమైన సమస్యలు ఉండదు, రారాజిస్తారు, చాలా సంతోషంగా ఉంటారు, ప్రమోషన్ అవన్నీ కూడా మీకు దొరుకుతుంది. మీ రాశిలోనే గురువు ఉన్నాడు కాబట్టి భాగ్యాధిపతి రాశిలో ఉంటే గురువు కూడా మంచి ఫలితం ఇస్తారు. ఇక 3 months ఆగండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ జరిగిన తర్వాత మే 1వ తారీఖు నుంచి చాలా అరుదైన అద్భుతమైన ఫలితం అనేటువంటిది మీకు దొరుకుతుంది. ఎందుకంటే గురువు మేషరాశి వాళ్లకు ద్వితీయ స్థానానికి వస్తారు. ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానము, విద్యాస్థానము, ఈ 4 స్థానం మీకు బలంగా ఉంటుంది. కాబట్టి అరుదైన ఫలితాన్ని మీరు పొందవచ్చండి. చూసుకున్నారు కదా మేషరాశి వాళ్లకు ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుందని, ఏం పరిహారం చేసుకోవాలని అన్నీ కూడా నేను చెప్పాను, విస్తారంగా మీకు చెప్పాను. ఈ వీడియో ఇష్టమైంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ప్రతిరోజు పూజించేటువంటి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అనుగ్రహము మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండని చెప్పి ప్రార్థన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.